ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక ప్రాంతంలో తండ్రి కుమారులు ఉన్నారు. కుమారుణ్ణి తండ్రి పై చదువుల నిమిత్తం విదేశాలకు పంపించారు. అయితే కుమారుడికి కావలసినటువంటి సమస్తము సమకూర్చి పంపించాడు. విదేశాలకు పంపించేటువంటి సమయంలో తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ కావాల్సినవన్నీ సమకూర్చి ఒక్క విషయంలో మాత్రం కుమారుడికి ఖచ్చితంగా చేయవలసిన పని గురించి చెప్పాడు. అదేమిటంటే, ప్రతిదినం నీవు బైబిల్ చదువు, మందిరానికి వెళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టవద్దు అని జాగ్రత్తలు చెబుతూ పంపించాడు. 6 మాసాలు గడిచింది. కుమారుడు తండ్రికి ఫోన్ చేసి, నాన్న ఎగ్జామ్ ఫీ కట్టాలి, డబ్బులు పంపమని అడిగాడు. కానీ తండ్రి మాత్రం డైలీ నువ్వు బైబిల్ చదువుతున్నావా అని అడిగాడు. దానికి కుమారుడికి కోపం వచ్చేది. తండ్రితో మాట్లాడడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా తండ్రి కుమారుడి యొద్దకు వచ్చాడు. కుమారుడు మాత్రం తండ్రి మీద కోపంతో, ఎగ్జామ్ ఫీ అడిగితే నువ్వు పంపలేదు, నేను నా ఫ్రెండ్ని అడిగి కట్టాను అని చెప్పాడు. అప్పుడు తండ్రి నీ బైబిల్ తీసుకురమ్మని కొడుకుతో చెప్పి బైబిల్ ఓపెన్ చేయగా బైబిల్లో కొడుకుకు ఏ సమయంలో ఏ ఫీ కట్టాలి సమస్తం కూడా ఉన్నాయి. ఈ కథ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ప్రపంచంలో ఏ బుక్ అయినా ఒకసారి చదివితే రెండోసారి చదవాలంటే బోర్ కొడుతుంది. కానీ నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు బైబిల్ సమాధానం చెప్తుంది. నేను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానం, నెమ్మది, తగ్గింపు జీవితం, ఇలా సమస్తము దేవుడు మనకి నెరవేరుస్తాడు బైబిల్ చదవడం ద్వారా. ఈ కథలో తండ్రి చెబుతున్న కొడుకు పాటించేటువంటి స్థితిలో లేక ఇబ్బందులు పడవలసిన అవసరం వచ్చింది. అదే రీతిగా ప్రతిరోజు మనం బైబిల్ చదవడం ద్వారా ప్రతి సమస్యకు సమాధానం పొందుకోవచ్చు. సమస్య వచ్చినప్పుడు పరుగులు పెట్టడం కంటే సమస్యకు పరిష్కారం చూపించగల బైబిల్ చదివినప్పుడు ఆ సమయంలో ధైర్యంగా నిలబడగలము. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.